నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ ప్రజలు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 3 రోజులుగా త్రాగునీరు లేకపోవడంతో ఖాళీ బిందెలతో 5వ వార్డు మహిళలు దాహం అంటూ మున్సిపల్ కార్యాలయం చేరుకొని కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ ఆందోళనకారులతో చర్చించి త్రాగునీటి సదుపాయం 2 గంటల వ్యవధిలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కమిషనర్ గంగాప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గత శనివారం కరెంటు కోత అనంతరం అకాల వర్ష ప్రభావంతో పిడుగులు పడి వెంకటగిరి పట్టణానికి నీరు అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మోటార్లో చెడిపోవడంతో త్రాగునీటి ఎద్దడి ఏర్పడిందని, వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అంతేకాకుండా త్రాగునీరు ఎక్కడ అవసరమైనా వెంటనే ఫోన్ ద్వారా మాకు తెలపాలని కోరారు. టౌన్లో మామూలుగా మార్నింగ్ కరెంట్ లేదు, నైట్ ఏమైందంటే వర్షంతో కరెంట్ లేకుండా పోయింది. కరెంట్ లేకుండా పోతే మనం ట్యాంకర్స్ నింపలేము, టౌన్ మొత్తం ఎక్కడికి నీళ్ళు రావు శనివారం. దాని తర్వాత ఏమైందంటే వర్షం నీళ్ళు తిరిగి పడినాయి కదా, దానివల్ల మనకి అక్కడ ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర 2 మోటార్లు కాలిపోయినాయి. మొత్తం 3 ఉంటాయి. 3 మోటార్లలో 3లో 2 రన్ అవుతాయి కంపల్సరీ. 2 మోటార్లు ఈ పిడుగులు పడినాయి, దానివల్ల కాలిపోయినాయి. నైట్ అంతా కూడా రెడీ చేసినారు, ఈ రోజుకి అయిపోద్ది. నిన్న మీకు వాటర్ రాలేదు కదా, నిన్న ఆఫీస్లోనే ఉన్నాను. నేను మొత్తం ఆఫీస్లో ఉన్నాను నైట్ అంతా, సాయంత్రం వరకు కూడా అందరికి 5-6 ట్యాంకర్లు పంపించాను, ఎక్కడెక్కడ రాలేదు. మీరు కనీసం ఒక మాట ఇన్ఫార్మ్ చేస్తే, మీరు ఇన్ఫార్మ్ చేస్తే నాకు తెలుస్తుంది కదా. ఎప్పుడు అంతే, ఎప్పుడైనా 5వ వార్డు కంటే ఈ ఏరియాకే 2 మోటార్లు ఇక్కడ 2 మోటార్లు ఉన్నాయి సార్. ఫస్ట్ నుంచి పంచాయతీ ఉన్నప్పుడు 2 మోటార్లు ఉన్నాయి. ఆ మాటల్లో రిపేర్ చేయమని చెప్తున్నాం. ఇటువంటిప్పుడు అక్కడ మాటలు ఉన్నాయి, 2 మాటలు ఉన్నాయి. మీరు రాకముందు నుంచి మేము ఇదే విధంగా ధర్నా, అప్పుడైతే గేట్లు తాళం కూడా వేసినాం. అప్పటి నుంచి మేము చెప్తాను, కనీసం 1 గంట వేస్తారు. ఆ గంట కూడా సక్రంగా నీళ్లు ఎండలు ఎట్టగా సార్, నీళ్ళు లేకుండా బతకాలి. నీళ్ళు లేకపోతే ఎట్టు సార్? మీరు రాకముందు నుంచి అయితే, మీరు వచ్చినాకైతే పర్వాలేదు సార్. మీరు రాకముందు నుంచి ఇదే ఈ ప్రాబ్లమే ఉంది. ఆ 2 మాటలు రిపేర్ చేయమంటారు. ముందు అవి రిపేర్ చేసినారంటే 1 గంట వస్తే ఏం లాభం సార్? ఎండాకాలం కూడా అవి కూడా సక్రంగా రావు, సన్నగా వస్తాయి నీళ్లు. ఒక అర్ధ గంట ఆపేసి వాళ్ళకి ఎక్కవు నీళ్ళు. పొన్ను మాత్రం కట్టమని దమ్మీలు వేస్తానంటారు. అవును సార్, దమ్మీలు వేస్తానంటారు. ఇప్పుడు మేము ఎవరికి వేయాలి సార్ దమ్మీలా? పెట్టిస్తున్నారు కదా, మేము కడుతున్నాం కదా పొన్నులా. శనివారం ఎలక్ట్రిసిటీ పవర్ లేకుండా ఉండింది. అలాగే శనివారం సాయంత్రం కూడా వర్షం వలన కూడా శనివారం నైట్ అంతాను, అలాగే ఆదివారం దాదాపు మధ్యాహ్నం వరకు కూడా ఎలక్ట్రిసిటీ పవర్ లేకపోవడం వలన మనం ఎస్ఎస్ ట్యాంక్ నుంచి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి వాటర్ని ట్యాంకర్లోకి నింపలేకపోవడం జరిగింది. దానివల్ల మనకు వచ్చి 1 నుంచి 9 వార్డులలో వాటర్ సప్లై కొద్దిగా ప్రాబ్లం అయింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి వెంటనే ట్రాక్టర్స్ కూడా ట్యాంకర్ల ద్వారా పంపిస్తాము. అలాగే ఈరోజు ఈవినింగ్ కల్లా మనకి వాటర్ సప్లై మొత్తం అంతా కూడా సెట్ అయిపోతుంది. సాయంత్రం నుంచి అన్ని వార్డులకు కూడా యథావిధిగా మా వాటర్ సప్లై జరుగుతుంది. ఓకే, వాటర్ సప్లైకి సంబంధించి ఓకేనా స్టార్ట్. వాటర్ సప్లైకి సంబంధించి ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా, వాటర్ అందకపోయినా కూడా మీరు ఒక నెంబర్కి కాల్ చేస్తే వెంటనే ట్యాంకర్స్ పంపించడం జరుగుతుంది. నెంబర్ తీసుకోండి, 9100386611 9100386611. బోపారావు ఏఈ గారు, అతనికి మనం ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది వాటర్ సప్లైకి సంబంధించి. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే వాటర్ ట్యాంకర్స్ పంపించడం జరుగుతుంది.